అది కూడా కూనికోరు శారద కూతురే కదా బావుగారు. మనం చెప్పినప్పుడు బుద్ధిగా వింది. ఇప్పుడు ఆ అన్న దగ్గరికి వెళ్ళి బుద్ధి చూపించుకుంది. కానీ ఈ అన్న చెల్లెళ్ళకి నేనేంటో చూపిస్తాను. రామయ్య, అత్తయ్య, మాయలాడివే నువ్వు. నా ఇంట్లో తిరిగే మాయలేడివి నువ్వు. అత్తయ్య, అది మీ అన్నయ్య కంటే ముదురువే నువ్వు. నేనే గుర్తించలేకపోయుండాను. నేనేం తప్పు చేశాను అత్తయ్య? ఏం తప్పు చేసినావా? నాతో నువ్వు కూసినదేంది? మీ అన్న దగ్గరికి పోయి నువ్వు చేసినదేంది? మీ అన్న ఎలక్షన్స్ లో నిలబడకుండా తప్పుకునేలా చేస్తానని ఒప్పిస్తానని నాకు మాటిచ్చి ప్లేటు ఫిరాయిస్తావా? మాటిస్తే మాట మీద నిలబడాలని తెలీదంటే నీకో? ఏ మీ అమ్మ నీకు నేర్పించలేదో? నేర్పించింది అత్తయ్య. మరి నాకు మాటిచ్చి ఎందుకు తప్పుండావో? మీరు నాతో చెప్పిన మాటల్లో నిజం లేదని తెలిసినప్పుడు మీరు నన్ను అడ్డం పెట్టుకొని నా అన్నయ్యని అణచాలని కుట్ర పన్నారని తెలిసినప్పుడు నేను మాట మీద నిలబడాల్సిన అవసరం ఎక్కడుంది అత్తయ్య? నా వేలితోనే మా అన్న కంటిని పొడిపించాలని గరుడాచలం మావయ్య మీతో కుట్ర పన్నటం నా చెవిన పడింది. మాయల పకీర్ ప్రాణాలు చిరకలు ఉన్నట్టు మన వెంకీగాడి ప్రాణాలు ఈ చెల్లిలో ఉన్నాయి. మనం పట్టుకుంటే షాక్ కొట్టే ఆ వెంకీగాడిని వాడి చెల్లెల్ని అడ్డు పెట్టుకుని వాడిని షేక్ చేసేచ్చమ్మా. వినయ్ యాడ్రా, ఇంకా రెడీ అవ్వలేదా మీరు? వినయ్ యాడుండారు? అవతల టైం అయిపోతా ఉండదు, ఇంకా రాలేదేంది? వినయ్, మీరు రెడీ అయినారా లేదా? రెడీ మమ్మీ. సరే ఏరి ఈ పద్దు కృష్ణవేణిలు యాడైపోయినారో? అయ్యో కృష్ణవేణి, మీరిద్దరు రెడీగా ఉండారా లేదా? ఇంత ఆలస్యం చేసినారు. సర్దారా లేదా బండ్లో? అన్ని కార్లో పెట్టేసి వచ్చావాక? సరే నాయనా, ఆ పేపర్ ఆడ పెట్టి ముందు త్వరగా రా. అవతల పంతులు గారు వచ్చేస్తా ఉంటారు. ఎప్పుడు పేపర్ చదవడమే. వస్తున్నాను తల్లి. పేపర్ చదువుకుంటే కూర్చొని ఉండవా? నువ్వు రెడీ అయినావా? అవతల పంతులు గారు వచ్చేస్తుండారు. నువ్వు రెడీయే కదా? ఇంతకీ మ్యాగీ ఆడా? మ్యాగీ, అమ్మీ తొందరగా రా. వస్తున్నా. ఈ భద్రంగాడు ఆడి చచ్చాడు. భద్రం పద్దు బావా, పొద్దున్నే సుప్రభాతం వినబడే ఇంట్లో ఈ ఆలపాటి వారి అరుపులేంటి, ఆ కేకలేంటి, అసలు ఈ రెడీ అవడాలేంటి, అవతల పంతులు రావడం ఏంటి? ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. నాకిప్పుడే తెలియాలి. చెప్పు. నాకు తెలిస్తేనే కదా బావా నీకు చెప్పడానికి.
అదేంటి నీకేం తెలియకుండానే రెడీ అయ్యావా? ఏం తెలీదా? పెద్దమ్మ ఆర్డర్ వేస్తే వినటం తప్ప ఆరా తీసే అవకాశం ఎక్కడుంది బావా? అయితే తాతేను కనుకుంటా. నాకేం చెప్పలేదు మనవడా. నీకు కూడా తెలీదా తాత? అయితే చిన్నతను అడుగుతా, అత్త నీకు కూడా ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏమైనా తెలుసా? పూర్తిగా తెలియదు వెంకీ. పోనీ అసంపూర్తిగా తెలిసిందే చెప్పు. ఆ భూమి పూజ అని మాట్లాడుకుంటుంటే విన్నాను. భూమి పూజ? సడన్గా ఈ భూమి పూజ ఏంటబ్బా? సడన్గా భూమి పూజ పెట్టారంటే ఏదో ఫిట్టింగ్ పెట్టారనే అర్థమవుతుంది. మనవడా, వాళ్ళు చెప్పకపోయినా వెళ్తే మనకే అర్థమవుతుంది కదా. పద వెళ్దాం. హా, మీరు వెళ్ళండి తాతయ్య, నేను వస్తాను. రండి, పదండి. ఓ మై వైఫ్, నా మంగ తయారేంటి ఇంత అందంగా తయారైంది? ఏయ్ మ్యాగీ, వదిలితే పడిపోతావు. పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ కూడా లేదా? అసలు పడబోయిందే నీ వల్ల.